మొదటిసారి ఇంటి పని కోసం వెళ్ళిన మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు పని తెలిసిన తర్వాత ఏమనిపించింది? అసలు పని అని తెరిపించిన తర్వాత ఈ పని వద్దు అని అనుకుని నేను అడిగినాను సార్, నాకు ఈ పని అయితే అవసరం లేదు అన్నాను. నాకు ఈ పని అయితే అవసరం లేదు అని అన్నాను. పాత నెట్టే ఎవరో కస్టమర్ వచ్చినాడు అని చెప్పి లోపలికి పిలుచుకొని పోయినారు. ఆ లోపలికి పిలుచుకొని పోతే అతను కూడా కొత్త పాప వచ్చిందంటే అక్కడ నానా హింసలు పెడతారు సార్. నానా హింసలు అంటే ఆ హింసలు చెప్పలేనంత హింసలు పెడతారు. కనీసం ఒంటి మీద ఒక నూలు పోగు గుడ్డ కూడా ఉన్నారు సార్. వాళ్ళు లోపలికి రూమ్లోకి పిలుచుకుపోయి మాకు నూలు పోగు గుడ్డ, మనము అమ్మ కడుపులేటి నుండి ఎట్లా పుట్టి బయటకు వస్తామో అట్లా ఇది చేస్తారు మాకు వాళ్ళు. అంత నానా హింసలు వాళ్ళు చెప్పినట్టు చేయకుండా పోతే వాళ్ళు సిగరెట్లు తగాలుతారు, బీడీలు తగాలుతారు, లేదంటే మందు తెచ్చింటే మందు దాపుతారు. వాళ్ళు ఈ మత్తి మీద అయినా ఎట్లయినా చేస్తారులే అని అట్లాగ సాట్లు పడి బాధలు పడి కష్టాలు పడి కనీసం మా అమ్మకు నేను చెప్పినట్టు పని చేయలేదని చెప్పి నాకు కన్నల నిండుకు కారం పెట్టి నోటి నిండుకు కారం పెట్టి ఒక్క నెల అంతా అన్నము నీళ్ళు లేకుండా చేసినా సార్ నేను ఆడ. మొదటిసారి మీరు కస్టమర్ వచ్చి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళిన పని ఏమో ఇంట్లో పని కోసం వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ కూపంలోకి దూరారు. అనుకోని ఘటనలో మీకు తెలియని సంగతి లేదు. వచ్చిన కస్టమర్ మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాడు ఫస్ట్ టైం మా కస్టమర్? అదే సార్ చెప్పినాను కదా, ఇప్పుడు నానా విధంగానే ఇది చేసినాడు సార్. మీరు ఒప్పుకోకపోయినా చేశాడు? ఒప్పుకోకపోయినా చేసినాడు సార్. నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా ఇష్టం లేకపోతే నేను డబ్బులు ఇచ్చినాను కదా, ఎందుకు ఇది కావు అని చెప్పి చేపించినాడు సార్. అంటే ఢిల్లీలో ఒకసారి ఫస్ట్ టైం మీరు ఆ కస్టమర్ వేధింపులు తట్టుకోలేక ఆ చెప్పిన గర్వాలి వాళ్ళకి బాధలు తట్టుకోలేక ఒప్పుకున్నారు. ఎలాంటి కస్టమర్లు వచ్చి వస్తుంటారు అంటే కొంతమంది వాళ్ళలో కూడా కొంత జనం మంచి వాళ్ళు ఉంటారు, కొంత జనము అరాచకం మంచులు ఉంటారు, కొంత జనము ఇదిగా ఉండే మన కుటుంబంలో ఎట్లా ఉంటారు అట్లా వాళ్ళు ఉంటారు సార్. అట్లా కూడా ఉంటారు అక్కడ కూడా. అంటే రాక్షసులాగా ప్రవర్తిస్తారు కొంతమంది అంటారు. కొంత జనం రాక్షసుల మాదిరిగా ఇది అవుతారు సార్. కొంత జనము బాగుండోళ్ళు వస్తారు, కొంత జనము రౌడీలు అంటారు, గోండాలు అంటారు. అక్కడ వాళ్ళ తాగుపోయినా కూడా కష్టము అంటారు. అంటే రోజుకి ఎంతమంది? రోజుకు ఇంతమంది అని ఇది లేదు సార్. ఒకరని లేదు, ఇద్దరని లేదు, ముగ్గురని లేదు, నలుగురని లేదు. వారు రేయం బొగులు అదే పని మీదనే ఉండాలి. మేమైతే అంటే ఒక మిషన్లా పనిచేస్తాం, ఒక మిషన్ మాదిరే పని చేస్తూనే ఉండాలి. నైట్ కూడా ఏం నిమ్మలం కూడా ఉండదు, కనీసం తిండి తినే కూడా నిమ్మలం ఉండదు. వాళ్ళు ఎక్కువ కస్టమర్ అది ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ లోపలే కస్టమర్లు పెట్టుకొని ఒకరి మించి ఒకరు ఇది చేసుకుంటానే ఉండాలి సార్. అది లోపల కూడా నువ్వు వేరే వాళ్ళ తాకి మళ్ళీ వేరే వాళ్ళ తాకి పంపించకూడదు. నీ తాకి ఎంతమంది కానీ అంతమంది నువ్వే ఇది చేయాల. అట్లా టైంలో మేము ఇది చేసి కూడా మాకు పొద్దు గుంకెలకు మాకు నీరసం వచ్చినట్టు అయిపోతుంది, సుస్తు అయిపోతుంది. మాకల్లా అయితే తినేదానికి సక్రంగా తిండి ఉండదు సార్. అక్కడ అంత అనుభవించేసినాం మేము. కానీ ప్రతి మహిళకి నెలకి కొంత డేట్ ఉంటుంది కదా, ఆ డేట్లో కూడా చేయమని ఆ డేట్లో కూడా అవి కండమ్స్ వాడతాం కదా సార్. అక్కడ కండమ్స్ ఇస్తారు. అదే పనిగా డబ్బాలు బాక్సులు తెప్పిస్తారు సార్. అవి వేసుకొని ఇది చేయమంటారు. అవి వేసి చేయండి మీరు.